సినిమా ఇది ఒక బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ కెరియర్ ఇది రిచ్చిపోయింది. చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కాలర్ వేసుకుంటారు. అంటే నచ్చిందా కాదు, నచ్చింది, ఫుల్ గా నచ్చింది, కొద్ది కాదు ఫుల్ గా అన్నా, ఫుల్ గా నచ్చింది సినిమా. ఏమేలా స్టెప్ ఏమేలా అది అది రాదన్న స్టెప్, కానీ ఆ స్టెప్ పవన్ కళ్యాణ్ స్టెప్ ఏమంటావా? ఏదో ఒక స్టెప్, ఏదో ఒక స్టెప్ అంటే ఇదే స్టెప్, ఇంతే, ఇదే వస్తుంది. పవర్ స్టార్ ఇస్ బ్యాక్ అనుకోవచ్చా? పవర్ స్టార్ ఎప్పుడు బ్యాకే ఉంటాడు, వెనకకి ఎప్పుడు ఉంటాడు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పవర్ స్టారే. ఆయన సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పట్టించుకోము. స్క్రీన్ మీద వచ్చిందా, సినిమా చూసినాం, అది ఇంపార్టెంట్. సినిమా ఫ్లాప్ అన్న వాళ్ళకి ఏం చెప్తాం? కూడా చెప్తున్నా, కరెక్ట్ చూసి అర్థం చేసుకోవాలి. సినిమా ఎందుకు తీసారు, సినిమా దేనికోసం ఉంది, సినిమా అది అర్థం చేసుకోవడానికి అర్థమైంది. ఎందుకు నేను చెప్పాను ఆ పాయింట్. ఒక్కో దగ్గర పోతాడు వాటర్ కోసం, లేకపోతే హెల్ప్ చేస్తాడు, అది పాయింట్. రెండోది, వర్షం వస్తే ఆ వర్షం రావాలని చేస్తుంటే ఆపుతారు వచ్చి కొంతమంది, అది హెల్ప్ చేస్తాడు. మూడోది ఏంటి, దేవుని కోసం, మన హిందూ ధర్మం కోసం పెట్టిండు, అది ఇవన్నీ రైటే ఉంది, ఎక్కడ కూడా రాంగ్ లేదు. మన హిందూ సాంప్రదాయం కూడా తీసిండు మంచిగా, అది హైలైట్. ఒకటే, మన హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు బాగుండాలని కోరుకుంటున్నా, అందరు ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు 4 సంవత్సరాలుగా దేవుడు తెలిసిన గుడైతే ఉంది, గుడిలో దేవుడు లేడనా. ఈ రోజుతో ఈ రోజు ఆ గుడిలో దేవుడు దర్శనం చేసుకున్నాం పోయా. సినిమా ఎలా ఉందో తీసే పక్కి, అన్న ఉన్నాడా లేదా అంతే. పవన్ కళ్యాణ్ అన్న సినిమాలో ఉన్నాడా లేడా, స్క్రీన్ మీద సినిమా ఫ్లాప్ అన్న వాళ్ళకి ఎవడాడు గుండుగాడు మాట అన్నతాను. ఆడు చేసి దిమ్మరు అన్నాడు, ఆడి సినిమా బాగాలేదంటాడు, ఇదంటాడు, మీకు దండం పెడతాడు భయ. సినిమా మీద నెగిటివ్ చేయకుండా భయ చేసి ఫస్ట్ హాఫే కాదు సెకండ్ హాఫే కాదు, సినిమాలో ఉన్నాడు అంతే. ఎలా ఉంటే సినిమా మాకు పోలేదు అంతే. సినిమా ఎట్టనే ఉండే అన్న ఉన్నాడు అంటే పోతే 4 సంవత్సరాలుగా కళ్యాణ్ బాబు సినిమాలో అంటొచ్చి తీసేసి బానే ఎక్కడున్నవే బానే. కళ్యాణ్ గారు చూస్తుంటే ఎలా అనిపించింది? కళ్యాణ్ గారిని చూస్తుంటే మాట వినాలి, మంచి మాట వినాలి, చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక టాప్ పొజిషన్ లో ఉన్న హీరో, అలాగే పాలిటిక్స్ లో కూడా ఒక మంచి పొజిషన్ కి వెళ్ళిన ఒక హీరో చూడడం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. హీరో గారిని చూస్తుంటే. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? ట్రోల్ చేసే వాళ్ళకి నేను రోల్ చేస్తాను, రోలు. పుష్ప2 రికార్డులు బ్రేక్, బేకరీలో దొరుకుతుంది కేకు. పుష్ప2 రికార్డులు అన్ని బ్రేక్. ఏం నచ్చింది అంతగా? నాకు సినిమాలో ఏం నచ్చిందంటే నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్, ఎంఎం కీర వాళ్ళే. మళ్ళా ఇంకోటి ఏంటంటే, నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, లాస్ట్ లో క్లైమాక్స్ లో మాత్రం హీరోకి ఇంకా విలన్ కి ఫైట్ అవుతుందేమో అని చెప్పి చాలా ఎదురు చూసినాము. కాకపోతే అక్కడ ఎగ్జిట్ డోర్లు తెరిచినాయి, నేను సీట్లోనే కూర్చొని ఉన్నాను. కాకపోతే అది తెలిసింది పార్ట్ 2 లో చూడాలని చెప్పి, వీళ్ళ ఫైట్ చూడాలంటే. వెరీ డిసప్పాయింటెడ్. ఆ బాలీవుడ్ విలను ఒక రోజంతా ఫుడ్ లేకపోతే, లైవ్ గా ఒక రోజంతా ఫుడ్ లేకపోతే లాస్ట్ లో ఈవినింగ్ లో చికెన్ బిర్యానీ దొరికితే ఎలా ఉందో అలా ఉందన్నమాట సినిమా. అసలు వేరే లెవెల్ మైండ్ బ్లోయింగ్. అంటే వేరే సినిమాలు వేరే మాట, ఈ సినిమా వేరే మాట. సనాతన ధర్మాల గురించి, హిందూ సాంప్రదాయాల గురించి, దాని తర్వాత మన సుల్తానులు, దాని తర్వాత ఔరంగజేబు హైదరాబాద్ పరిపాలించిన ఆయన ఏ విధంగా కొలగొట్టేటాడు, దాని తర్వాత మన హిందూ దేవాలయాల్ని కొలగొట్టాడు. దాని తర్వాత హరిహర వీరమల్లు క్యారెక్టర్ అనమాట, పౌరుషాపూర్వకంగా చేశారు. ఆయన ఏ విధంగా కాపాడతారు సినిమాని వాళ్ళని అని చెప్పి స్టోరీ అనమాట. వేరే లెవెల్. సాంగ్స్ అయితేనేమి, దాని తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ కృష్ణ గారు గారు, ఆయన అసలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ చేసిన మనకు చాలా గొప్ప విషయం అనమాట. అది ఆయన మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉండడము మనకి చాలా ప్రౌడ్ మూమెంట్. అసలు వేరే లెవెల్ భయ్యా సినిమా. సో ఐడియా అవుతుంది పవన్ కళ్యాణ్ థియేటర్ చూసి ఎలా ఉంది? అదే భయ్యా చెప్తాను కదా, అసలు 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. డెఫినెట్ భయ అయిపోయింది సేమ్ అంతే. ఇప్పుడు 5 సంవత్సరాలు వెయిట్ చేయించారు కదా పార్ట్ 1 కోసం. పార్ట్ 2 కోసం 10 సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా మేము చూస్తాం అనమాట, వెయిటింగ్ చేస్తానే ఉంటాం అనమాట. అంతే షూర్. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ అనుకోవచ్చా? డెఫినెట్లీ. అసలు కంబ్యాక్ అంటే కంబ్యాక్ అంటే వేరే లెవెల్, మొత్తం ప్యాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోతుంది. కాకపోతే ఏంటంటే ఆయన సినిమాలు స్టాప్ చేస్తానని మీడియాకి చెప్పాను అనమాట. దయచేసి చెప్తా ఉన్నాను, ఆయన సినిమాలు స్టాప్ చేస్తే అసలు ఇండస్ట్రీ ఆగిపోతుంది అంతే. సో ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి సినిమాలో?
ఫైట్ సీన్స్ వేరే లెవెల్. ఆయన కూడా కంపేర్ చేశాడు, 30 minutes కంపేర్ చేసి చెప్పాడు. అసలు ఆ ఫైట్ సీన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. ఏది తీసి పడేసే లేదు భయ్య. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అయితేనేంటి, క్రిష్ జాగలమూరి, దాని తర్వాత జ్యోతి కృష్ణ అనే డైరెక్టర్ ఆయన అయితే దాని గురించి విఎఫ్ఎక్స్ అయితేనేంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితేనేంటి, స్క్రీన్ ప్లే అయితేంటి, విఎఫ్ఎక్స్ అయితేనేంటి, అంటే చెప్పడానికి ఏం లేదనమాట. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. నిధి అగర్వాల్ గారి మొత్తం వేరే లెవెల్లో ఉంది. నిధి అగర్వాల్ గారిది అంటే నేను చెప్తా, ఆమె అంటే ప్రమోషన్స్ లేవన్నమాట. ప్రమోషన్ లేవు, కాకపోతే ఏంటంటే నేను మీడియాలో చెప్తాను కదా, నిధి అగర్వాల్ గారు భుజాల మీద వేసుకొని చెప్తానంట. ఇంకో అంటే ఈయన కూడా ముందుగానే కొద్ది ప్రమోషన్ అవి చేసింటే ఇంకా వేరే లెవెల్లో. ఇప్పుడు బాగాలేం కాదు, మొత్తం ఫుల్ అయిపోతాయి థియేటర్లు. ప్రీమియర్ షో చూసాను, అంతే చూద్దాం, గొంతు రాసిపోయింది. ప్రీమియర్ షో చూసాను, దాని తర్వాత మార్నింగ్ మళ్ళీ మ్యాట్ని ఉంది. వేరే లెవెల్. మన సినిమా చెప్పే అసలు ఏం తీసి పడేసి సినిమా హైలైట్స్ అంటే సినిమా హైలైట్ పోయా. ఒక 5 సంవత్సరాల గురించి వెయిట్ చేస్తా ఉన్నాం కదా, వెయిట్ చేసి ఒక వేరే లెవెల్ ఇట్ వచ్చాయన్నమాట. ఒక ఫుడ్ లేకపోతే అదే చెప్పాం కదా, 1 day అంతా ఫుడ్ లేకపోతే ఈవినింగ్ బిర్యానీ దొరికితే ఎలా ఉంటుందో ఆ పోరకాల అమ్మాయికి ఎలా ఉందన్నమాట. అసలు చెప్పడానికి ఏముంది, మన ఎంఎం రత్నం గారి మ్యూజిక్ అయితేనేంటి, క్రిష్ జాగలమూరి డైరెక్షన్ దండమయ్యా. నిజం చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉండే ఒక గొప్ప అదృష్టం అనమాట మనం చేసుకున్న. సినిమాలో ప్లస్ పవన్ కళ్యాణ్ హైలైట్. సినిమా ఎవడన్నా రిలీజ్ కాకముందే వారం నుంచి బాగలేదు అంటే ఎవడు చూసాడన్నా? చూడకుండానే సినిమా బాగలేదు, అది బాగలేదు అని చెప్తే, ఇప్పుడు నిన్న కాక మొన్న ప్రమోషన్ స్టార్ట్ చేస్తే సోమవారం బుక్ మై షో సర్వర్ అలా ఉనుకుతా ఉంది అనమాట. ఇంకా కూడా ఉనుకుతా ఉంది, ఆ రేంజ్ లో ఉంది సినిమా. ఒకటే చెప్తా ఉన్నాను, విఎఫ్ఎక్స్ బాగలేదు, లొకేషన్ బాగలేవు అంటే అసలు పవన్ కళ్యాణ్ ఉంటే విఎఫ్ఎక్స్ తో మాకేం సంబంధము, లొకేషన్ తోటి మాకేం సంబంధం? ఎవ్రీథింగ్ ఇస్ పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కరు మాకు పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనపడితే చాలా అలా కత్తి పెట్టి ఇలా మార్చి ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు అన్నా? ఒకటే చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వీరం మల్లు, ట్రోల్ చేసే వాళ్ళకి వీరం ముళ్ళు కరెక్ట్ గా గుచ్చుకుంటది అనమాట. ఆ రేంజ్ లో ఉంది సినిమా. అయితే చాలా చాలా బాగుందన్న. నెగిటివ్ రివ్యూలు, నెగిటివ్ మాటలు అనేవాడు అంటా ఉంటాడు. ఎవడేమన్నా కానీ ఒకటే చెప్తా ఉన్నాను, ఒక్క సీట్ గెలవలేరు అన్నారు, కానీ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక్క పాన్ ఇండియా సినిమా తీయలేడు అన్నారు, కానీ ఈ రోజు పవన్ ఇండియా సినిమా అయిపోయింది అనమాట. ఆ రేంజ్ లో ఉంది. ఇంకోటి మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే, తెలుగుల కోసం నిధుల కోసం పవన్ కళ్యాణ్ వెళ్ళడం చాలా జెన్యూన్ గా. సినిమా బాగాలేదని వాళ్ళకి ఏం చెప్తారు? సినిమా బాగలేదని ఎవరు తప్పండి. ఇది సినిమా చరిత్ర. విఎఫ్ఎక్స్ అంటే బాహుబలి సినిమా రేంజ్ లో, అంటే ఆ సినిమా రాజమౌళి గారి సినిమా అంటే పెద్దగా ఉంటుంది సార్. చరిత్రలో చాలా గ్రాఫిక్స్ తో కూడిన సినిమాలు ఉంటాయి. ఈ సినిమా ఏంటంటే మనకు సోషల్ ఫ్యాంటసీ, హరిహర వీరమల్లు గురించే స్టోరీ కథాంశం నడవాలి కాబట్టి అదే తీసుకుంటారు మాక్సిమం డైరెక్టర్స్. అదే తీసుకుంటారు కాబట్టి కథ మీదనే దృష్టి పెడతారు తప్ప విఎఫ్ఎక్స్ దాని మీద పోదు. బాహుబలి అంటే అది బాహుబలి మహాష్మతి సామ్రాజ్యం గ్రాఫిక్స్ చూపించాలి కాబట్టి అది ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ ఉండాలి దానికి. కానీ ఇది హరిహర వీరమల్లు అంటే మామూలు పౌరుష పవన్ కళ్యాణ్ చరిత్ర చూపించడం, అది అంతే. యుద్ధం చేయడం, యుద్ధ ఘట్టాలు, ఆ తెల్లదొరలు రావడం, దాని మించిన ఉంటాయి. కానీ ఒక పాట ఉంది, కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్ల. ఆ పాట మాత్రం అయ్యా, ఆ పాట రావడంతోనే ఉర్రుతలు ఊగిపోయినావుగా థియేటర్ లో మొత్తం డాన్సులే డాన్సులు. ఆ పాట రావడం. సో మనం చూసుకున్నట్టయితే సినిమా బ్లాక్ బస్టర్ అని తమ్ముడు చాలరా